ఒరే ఆ శంకర్ గాడు వస్తాడంటావా? వాడు మాటిస్తే తప్పకుండా వస్తాడయ్యా. అదిగో వచ్చాడు. శంకరా రారయ్యా రారా నీకోసమే కళ్ళు కాయలుగా ఎదురు చూస్తున్నా. కూర్చో నాయన, పిలవగానే వచ్చినావు. నాయన నీకోసమని తలకాయ కూర, నాటుకోడి ఏపుడు, ఇదిగో చేపల పులుసు, పీతలు ఎగురు, పట్నం నుంచి స్పెషల్ స్కాచ్ కూడా తెప్పించినా. ఏంటి ప్రెసిడెంట్ గారు, పెరిగినట్టుగా నా మీద మీకు అంత ప్రేమ పెరిగింది? ఏం లేదురయ్యా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నా 50 ఏళ్ల అది తప్ప వేరే ఏదైనా చెప్పండి. కుర్రోడు కదా, ఉడుకు రక్తం, నా కళ్ళ ముందు పుట్టి పెరిగినోడు. ఏం లేదు శంకరా, విషయం ఏంటంటే నువ్వు ఈ ఊరి జనానికి సేవ చేస్తే వాళ్ళు నీకేం చేస్తారు చెప్పు? నీకు విషయం తెలుసా? ఫ్రీగా పులిహార పంచావనుకో, అందులో ఇంగువ తక్కువైందని ఎత్తి చూపించే రకరైలా సాయం చేస్తే సాయంత్రం కల్లా మర్చిపోతారు. అట్లాంటి మనుషుల కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రయ్యా. ఏందట్ట చూస్తున్నావు? కన్న కొడుకును చంపిన, ఊరందరి మధ్య నా పరువు తీసిన, ఎంత కులాసాగా ఎందుకు మాట్లాడుతున్నాడా అనేగా. చరిత్రలో అన్ని పేజీలు మనయ్య కాదురా నాయన. చూడు, జరిగిపోయింది మన ఇద్దరు మర్చిపోదాం. నువ్వు నా మాట విన్నావంటే ఊరు మొత్తం మన మాట వింటది. 2 చేతులతో సంపాదించుకోవచ్చు. ఇల్లు, పొలాలు, బంగ్లాలు ఒక్కటేందిరయ్యా, మన కన్నుబడ్డ ప్రతిదీ 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 కబ్జా చేయొచ్చు. అదిగో చెబుతుంటేనే ఒళ్ళు పొలకించిపోట్లా. ఒరయ్యా, ఈ రోజు నుంచి ఈ ఊరికి నువ్వు రాజువి, నేను మంత్రిని. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో ఇప్పుడు చెప్పు. నువ్వు వేసిన గడ్డి దీన్ని తలపడానికి మావాడు గంగిరెద్దు కాదు. లొంగిపోతాను రా, కానీ దేనికి లొంగిపోతాను తెలుసా? నీతికి లొంగిపోతాం, నిజాయితీకి లొంగిపోతాం, న్యాయానికి లొంగిపోతాం. ప్రజల కోసం తమ జీవితాల త్యాగాలు చేస్తారే వాళ్ళకు లొంగిపోతాం. ఈ దేశ క్షేమం కోసం ప్రాణాలనే పలంగా పెట్టి పోరాడతారే వాళ్ళకు లొంగిపోతాం. నీకెందుకు లొంగిపోవాలి? శంకరా, పిలిచి అడిగాను కదా అని అలుసుగా తీసుకో మాకు. పంతం పడితే ఎంత దూరమైనా వెళ్తాన్రా.